యొక్క సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యలు మరియు వాటికి కల్పన ఎలా చేస్తే వాళ్ళ సమస్యలు తీర్చగలుగుతాం, తర్వాత వారు ఏ విధంగా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను వేరు చేయాలి, రైల్వే హాస్పిటల్లో తర్వాత బ్యాంకులలో పోస్ట్ ఆఫీస్లో ఒక వివిధ కారణాల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. వాళ్ళు కూడా చాలా అర్థం చేసుకున్నారు. వాళ్ళు కూడా మాకు సూచనలు సలహాలు ఇస్తే తప్పనిసరి మేము పాటిస్తాం. తర్వాత మన యొక్క జేసీ ఒక కన్వీనర్ రాఘవేందర్ గారు, ఇక వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత జనరల్ ఇన్స్టిట్యూట్ సెక్రటరీ గారు అయినటువంటి రాఘవేందర్ గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. ఈరోజు కాజీపేట ఎస్సీ రైల్వే సంఘ ఆఫీసులో మన పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ రైల్వేస్ రిటైర్ అయిన రైల్వే ఉద్యోగులకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, నిజంగా సంఘంలో ఉన్న కార్యదర్శి, అధ్యక్షులు, సహా కార్యదర్శులు అందరూ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. నాకు చిన్నప్పటి నుంచి శిక్ష ఎవరు కృష్ణమూర్తి గారు, మా అన్న సుధాకర్ అన్న, ఇట్లా కుమారస్వామి సారు, కుమారస్వామి అయితే, చంద్రమౌళి గారు అయితే, నాగేష్ గారు అయితే, ఎవరి గురించి చెప్పినా కానీ మాకు చాలా దగ్గర అనుబంధం ఉంది. నాకు కృష్ణమూర్తి శిక్ష ఇట్లా ఈ సంఘం ఏర్పాటు చేస్తున్నాం బిడ్డ, మరి ఏం చేద్దాం, ఎట్లా ఉంటుంది ఏంటంటే గోహెడ్ బాబాయ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని చెప్పినాం. సంఖ్యాబలం ఎంత అనేది కాదండి, సమర్థత ముఖ్యం. మనం సమర్థనం అయినప్పుడు ఆ సంఖ్య అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటుంది. వీళ్ళు మొదలుపెట్టినప్పుడు 28 మంది 30 మంది కూడా లేరు. చాలామంది ఎక్కువ అంత పెద్ద అసోసియేషన్ దాకా ఇదేం ముందుకు సాగుతుంది, ఎవరు చేరుతారు అన్న క్రమంలో దానికి నిలువెత్తు సాక్ష్యం మీరు అందరే. దానికి ఎవరు సమర్థవంతమైన నాయకత్వం అనేది ఉండాలి. ఒక్కడు పోరాడినా కూడా అది నిబద్ధతతోనే ఉండాలి, నిజమై ఉండాలి. మనం మాట్లాడేది కూడా నిజమై ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మన పక్కన ఎవరైనా నిలబడతారు. జెండాలు ముఖ్యం కాదు, ఏ జెండా ముఖ్యమై ఉండాలి. దేనికైనా ఏ జెండా ముఖ్యమైనప్పుడు ఎవరు కూడా ఎదురు తిరగలేదు, న్యాయం వైపు నిలబడతారు ఎక్కడైనా కూడా. అట్లనే మా తెలంగాణ రైల్వే జేఏసీలో కీలకంగా వ్యవహరించిన నాగేష్ గారు అయితే, మా చిచ్చ కృష్ణమూర్తి అయితే, సుధాకర్ అన్న అయితే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జేఏసీలో మేము చేసిన ధర్నాలు అయితే, నిరాహార దీక్షలు అయితే, ప్రతి దానికి కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రతి అంశంలో వచ్చిన సంఘం వీళ్ళు. నేను ముందుగా వీళ్ళకే చెప్పిన, మీరు కూడా ఒక స్టేట్మెంట్ ఏంటంటే వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. భూ నిర్వాసితులతో పాటు స్థానిక ఉమ్మడి వరంగల్ జిల్లా వాళ్ళకు 65% ఉద్యోగాలు ఇవ్వాలనే దాని మీద చేయడంలో కలిసి వస్తామని కూడా మాకు మద్దతు తెలిపింది. రాబోయే రోజులు ఇప్పుడు సమ్మక్క జాతర ఫిబ్రవరి 1 తర్వాత మీరైతే ప్రస్తుతానికి అందరూ చాలా ఆయుధాలతో మంచుకుంటారని మేము కూడా కోరుకునే ఏంటంటే, మనం వెళ్ళిన తర్వాత రాబోయే తరాలకు మనం ఏం చేద్దాం, రాబోయే తరాలకు ఏం మిగులుస్తాం అనే దాని మీద మనం ఉండాలి. చిన్నతనంలో ఇప్పుడు మామిడి చెట్టు పెడితే 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కాస్తా ఉంటుంది. నా చిన్నతనంలో మామిడి చెట్టు పెడితే 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టేది కాయ కాస్తాను. మా తాతలు ఏం చెప్పేది, ఇది నీటి లెక్క కాదు, మీరు కాదు, మీ పిల్లలు తింటారు అని చెప్పి. అట్లనే మనం చేసే ఏ పనైనా కూడా రాబోయే తరాలకు ఉపయోగపడే విధంగా మనం పనిచేయాలి. అందుకే అన్నగారు చెప్పినట్టు ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ ఉద్యోగం మొదలుపెట్టినప్పుడు అని కొట్లాడడం, కనుచూపు మేరకు ఇవ్వలేమన్న కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ